కీర్తించిన ప్రతి నోటిని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన మీ సేవకులు నిలబడి మీ అమూల్యమైన వర్తమానం మాకు వినిపింపజేయుచుండగా మీ సేవకుని బలపరచండి, బాగా వాడుకోనండి, మీ ఆత్మజ్ఞానంతో నింపండి. వినడానికి ఆసక్తి కలిగి వచ్చిన మా అందరి హృదయాలు తెరవబడి మీ వాక్యాన్ని ఆహ్వానించే వారముగా, ఆస్వాదించే వారముగా, అనుసరించే వారముగా మమ్మల్ని అందరినీ దీవించమని, సాతాను శక్తులు ఏమీ ఇక్కడ పనిచేయకుండా, నిద్రాభావం ఏమీ లేకుండా ఆసక్తి కలిగి మీ వైపే చూస్తూ మీ వాక్యాన్ని వినేవారుగా మమ్మల్ని అందరినీ ఉంచమని, ఇప్పుడు వచ్చిన అందరినీ దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రభు నామములో వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక సంఘం వారు ఈ 3 రోజులు రక్షణ సువార్త కూడికలు ఏర్పాటు చేసుకున్నారు. వారిని అభినందిస్తూ రాత్రి దైవగ్రంథంలో నుంచి కొద్ది సంగతులు మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే ఈరోజు ఉదయం మరొకసారి బైబిల్ గ్రంథంలో నుంచి శ్రేష్టమైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చేస్తూ చక్కటి పాటలు పాడుతున్నారు. ఇంకా పాడతారు కూడా. వాక్యం ఆపేసి మొత్తం సంగీత విప్పవరి అంటే సాయంకాలం దాకా ఫుల్ పాటల్లో అంత మాధుర్యం ఉండదు. కేవలం పాటల్లోనే మాధుర్యం ఉంటుందా, ఇంకెందులోనూ ఉంటుందా అనేది ఇప్పుడు చూపిస్తాను నేను. రాత్రి కొద్ది సంగతులు మనం ధ్యానం చేసాం. ఏ విషయాలు రాత్రి మనం ధ్యానం చేసాం? వచ్చింది చెప్పండి. ఏ అధ్యాయం ఎన్నో వచ్చింది? చూడకుండా చెప్పాలి. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానం చేసాం. 4వ వచనంలో 4 భాగాలు, 4 వర్తమానాలు. మా వడంలో చాలా మంది వినేశారు, అందుకని నేను మార్చి చెప్తున్నాను. సో రాత్రి మనం నేర్చుకున్న వర్తమానం, పరలోక రాజ్యం ఎవరు వెళతారు అంటే ఒక 4 స్తంభాలు, ఒక స్తంభం శుద్ధమైన హృదయం, అదంటే కరిగిన వాడే పరలోకం వెళతాడు అని మనం రాత్రి ధ్యానం చేసాం. సో దేవుడు కోరేది శుద్ధమైన హృదయం. అయితే మానవులకు ఉన్నది ఏ హృదయాలు ఉన్నాయి? మానవులకు ఉన్న హృదయాలు ఏమిటి, ఎలా ఉన్నాయి? లోబడిన హృదయం, గర్వించిన హృదయం, కృగిన హృదయం, మోసకరమైన హృదయం, దురాశ కలిగిన హృదయం, దుష్ట హృదయం, మార్పు పొందని హృదయం. 7 హృదయాలు. 7 హృదయాల్లో మనకి ఎన్ని హృదయాలు ఉన్నాయి? ఏమన్నా చెప్పలేదు. ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరో చెప్పాలి. సరే, రాత్రి 7 హృదయాల్లో ఏ హృదయం ఉన్నా దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయాన్ని మార్చుకోండి అన్నారు కదా. నా దగ్గరికి రండి, ఆ పాపిష్టి హృదయాన్ని మీరు కడుక్కోండి, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి, నేను శుభ్రం చేస్తాను. చేసిన తర్వాత ఎలా మారుస్తానన్నాడు? నూతనమైన హృదయం, నూతనమైన హృదయం. మధ్యలో ఇంకో హృదయం చెప్పాను అక్కడే.
నూతనమైన హృదయంగా మారుస్తాను అని ఇంకొక హృదయం చెప్పాడు అక్కడ. యెహోవాను ఆశ్రయించిన హృదయము. ఈ రెండింటికి మధ్యలో ఇంకో హృదయం ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఇంకో హృదయం ఉంది. ఒకటి నూతన హృదయంగా మారుస్తాను అన్నాడు దేవుడు. మార్చిన తర్వాత శుద్ధ హృదయం ఏం చేస్తారో శుభ్రం చేస్తాను. శుద్ధ హృదయం అయిన తర్వాత అప్పుడు యెహోవాను ఆశ్రయించిన హృదయంగా చచ్చిపోయే వరకు, నేను వచ్చే వరకు ఉండాలి, ఉంచుతాను అని దేవుని వాక్యం కదా. పొరలు గుర్తుపెట్టుకున్నారు మనుషుడు. సో అది రాత్రి పాట. ఈరోజు మరి యొక్క పాఠాన్ని మనం ధ్యానం చేద్దాం. 30 నిమిషాలు టైం పెట్టుకోండి. 30 minutes దాటితే చెప్పండి. 30 నిమిషాలు చిన్న వర్తమానం మనం ధ్యానం చేద్దాం. వచ్చి విని వెళ్ళిపోయేలాగా ఉండదు. వాక్యం అనేది వినాలి, మన హృదయాల్లో భద్రం చేసుకోవాలి. అప్పుడే బతుకులు మారుతాయి, లేకపోతే జీవితాలు మారవు. పొద్దున్న వేసి ఎడుతుమే సాయంకాలం దాకా. కారణం ఏంటంటే ఏదో వస్త్రం వెళ్తాం అంతే, వినడం వినకపోతే మన మనసులో పనిచేయదు. కాబట్టి వాక్యాన్ని వినండి, మేలు పొందండి ఈ 3 రోజులు. అందుకే బైబిల్ వారందరూ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా వినండి. దినవృత్తాంతంలో 2వ గ్రంథం, 23వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదాం. 23వ అధ్యాయం 11వ వచనం అందరూ తీసారా? పాత నిబంధనలో 377వ పేజీ, పాత నిబంధనలో 377వ పేజీలో రైట్. 24:11 చదవమా. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి అతనికి పట్టాభిషేకము చేసిరి. యెహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి యగునుగాక అనిరి. ప్రార్థన చేశారు కాబట్టి నేను మళ్ళీ ప్రార్థన చేయట్లేదు, వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఈ చరిత్ర మీకు తెలుసా? ఈ చరిత్ర ఇది చారిత్రక గ్రంథం. 22వ అధ్యాయం నుంచి 23, 24 అధ్యాయాలు యెహోయాదాను గురించి రాయబడిన సంగతులు. 24వ అధ్యాయం నుంచి రాజు అయినటువంటి యోవాషు పరిపాలన ప్రారంభించాడు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పను, కానీ యోవాషును రాజుగా అభిషేకించారు. యోవాషు రాజు అవటం దేవుడి చిత్తం అది. అయితే రాజుగా అభిషేకించడానికి ముందు ఈ అబ్బాయి దాచబడ్డాడు, చిన్న పిల్లాడు. అతల్య రాజ్యవంశాన్ని నాశనం చేస్తుంది. అటువంటి టైంలో ఈ చిన్న పిల్లోడైన యోవాషును మందిరంలో దాచి పెంచారు. యెహోయాదా, అతని భార్య, ఒక దాది, వీళ్ళందరూ బిడ్డను పెంచారు, పెద్ద చేశారు. పెద్ద చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు నిండి అతనికి పిల్లవాడికి ఎన్ని సంవత్సరాలు నిండి అమ్మా? ఎన్నండి? 7 సంవత్సరములు నిండిన తర్వాత ఇప్పుడు వంశ పారంపర్యం ప్రకారం ఆ అబ్బాయిని రాజుగా అభిషేకించారు. వింటున్నారా? వ్యతిరేకమైన పరిస్థితులు, కుర్రాడిని రాజుగా అభిషేకించడం చాలా కష్టం. అయినప్పటికీ యెహోయాదా ఆ అబ్బాయిని రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత 7 సంవత్సరాల వయసులో యోవాషును సింహాసనం మీద కూర్చోబెట్టారు, రాజుగా అభిషేకించారు. అభిషేకించిన తర్వాత ఒక ప్రాముఖ్యమైన మాట అక్కడ రాయబడింది ఆ అభిషేకించిన టైంలో. వింటున్నారా వాక్యాన్ని? 5 చూస్తున్నారు మీరు, నేను ముందే చెప్పాను, వినండి.
వినండి. సీరియల్ ఎంత ఆసక్తిగా వింటారో అంత ఆసక్తిగా, అంతకు మించిన ఆసక్తితో వాక్యాన్ని వినాలి. విన్నారా? సీరియల్ అనేసరికి నవ్వొచ్చింది. రోజు చేసే పని కదా మరి, అందుకని. ఇప్పుడు అక్కడ ఒక ఆసక్తికరమైన పరిణామం ఉంది. ఇక్కడ ఒక మంచి మాట రాయబడింది 11వ వచనంలో. అప్పుడు వారు రాజకుమారుని బయటికి తీసుకుని వచ్చి అతని మీద కిరీటం ఉంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి, ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికి ఇచ్చి అని రాయబడింది కదా. ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకునే పాఠం ధర్మశాస్త్ర గ్రంథం గురించి. ఈ ఉదయకాలం మనం నేర్చుకునే పాఠం ధర్మశాస్త్రాల గురించి, ధర్మశాస్త్ర గ్రంథముల గురించి ఉదయకాలం మనం నేర్చుకుంటున్నాం. రాజుగా అభిషేకించిన తర్వాత రాజు చేతికి యెహోయాదా, యాజకుడైనటువంటి యెహోయాదా ఏమి ఇచ్చాడండి? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. బైబిల్ గ్రంథం ఇచ్చాడు కొత్త నిబంధన ప్రకారం. పాత నిబంధనలో ధర్మశాస్త్రం అంటే 5 ఖండాలు కదా. మోషే గారు రచించినటువంటి రాసిన 5 ఖండాలు కలిపి ధర్మశాస్త్రం. అందులో కట్టడలు ఉంటాయి, అందులో విధులు ఉంటాయి, న్యాయం, ధర్మం, ఆజ్ఞలు ఉంటాయి. వాటన్నిటి ప్రకారం నడవాలి. నడిస్తే దీవెన, నడవకపోతే శాపం అని చాలాసార్లు రాయబడింది. ఆ క్రమంలో ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఏమి ఇచ్చాడంటే ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ధర్మశాస్త్ర గ్రంథాన్ని యెహోయాదా చిన్న పిల్లవాడైనటువంటి 7 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యోవాషు చేతిలో ఎందుకు పెట్టాడు? ధర్మశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమి, బైబిల్ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏమి అనేది ఈ ఉదయకాల సమయంలో కొన్ని పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తాను. జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. టైంలో నేను ముగిస్తాను, మీకు అర్థమయ్యేలాగానే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ఈ ఉదయం మనం నేర్చుకునే పాఠం ధర్మశాస్త్రం గురించి, లేక 2 పాత నిబంధన కొత్త నిబంధన కలిసి ఉన్నటువంటి బైబిల్ గ్రంథం గురించి ఈ ఉదయకాలం మనం నేర్చుకుందాం. పాటల్లో తీయడం ఉంది కదా, ఉందా లేదా? ఉంది. అందుకనే పాటలు నేను పాటలు ముగించిన తర్వాత కూడా నేను పాట పాడుతున్నారు. ఒకరు ఆసక్తి, పాట పాడాలనే ఆసక్తి. సో ఇప్పుడు ధర్మశాస్త్రంలో తీయదనం ఉందా లేదా అనేది మనం చూద్దాం. నెంబర్ వన్ కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 48వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 48వ వచనం చదవండి. అమ్మా, నాకు ప్రియముగా ఉన్న ఈ ఆజ్ఞల కట్టు నా చేతులెత్తెదను. 119:48 కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 48వ వచనం. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల కట్టు. అదేది చదవండి. 48వ వచనం. నాకు ప్రియముగా నీ కట్టడలను నేను ధ్యానించెదను అంటున్నాడు కీర్తనకారుడు. కీర్తనలు అనగా అవి రచించింది ఎవరంటే ఎక్కువ భాగం దావీదు మహారాజు గారు. దావీదు కీర్తనలోని వాడికి పేరు విన్నారు కదా. సో ఇప్పుడు దావీదు రాజు బైబిల్ ధర్మశాస్త్రాన్ని చదివే అంత ఖాళీ వాళ్ళకి ఉండకపోవచ్చు, పరిపాలనలో బిజీగా ఉంటారు. ఆయనే స్వయంగా చదివే అవకాశం కూడా ఉండకపోవచ్చు. కానీ దావీదు మహారాజు అంటున్నాడు కదా, నీ కట్టడలను నేను ఏం చేస్తాను? ధ్యానించేదను అన్నాడు. ధ్యానించేదను స్వయంగా అంటున్నాడు రాజు స్వయంగా అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కట్టడలను నేను ధ్యానిస్తాను. చదువుతానట్లేదు, విన్నారా? చదువుతాను అనట్లేదు, ధ్యానం చేస్తాను అన్నాడు. ఎందుకు ధ్యానం చేస్తానంటున్నాడు? ఇప్పుడు 97వ వచనం చదువుతున్నా, అక్కడే 97 119:97 మనకు కావాల్సిన పాయింట్ మీరు పట్టుకుని చదవగలిగితే ఎలా ఉందండి? ఒక్కడ చదివితే బాగుంటుంది. నీ ధర్మశాస్త్రము నాకు ఎంతో ఎలా ఉందండి? ప్రియముగా ఉన్నదా?
ప్రియముగా ఉన్నది. ఇప్పుడు బైబిల్ మీకు ప్రియంగా ఉందా? బైబిల్ మీకు ఇష్టంగా ఉందా? బైబిల్ ఎన్నిసార్లు చదివారు? ఈవేళ ఉదయం ఎంతమంది చదివారు? బైబిల్ ఎన్నిసార్లు చదివారు? ఈవేళ ఉదయం ఎంతమంది చదివారు బైబిల్? చెప్పండి. ఈవేళ ఉదయం నేను బైబిల్ చదివాను అన్నప్పుడు చేయొద్దండి. ఎవరు చదవలేదా? మనం కాదు, ఓడిగూడ సమయానికి మీటింగ్ ఇది. ఈవేళ ఉదయం బైబిల్ ఎంతమంది చదివారు అంటున్నాను నేను. ఎవరు చదవలేదు కదా? మీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. అవునా? మీ నిజాయితీని నేను మెచ్చుకుంటున్నాను. ఇవాళ ఉదయం బైబిల్ ఎవరు చదవలేదు. అర్థమైందా? మరి ఈ 3 రోజుల మీటింగ్లు ఎందుకు? ఈ 3 రోజుల మీటింగ్లు ఎందుకు? పాటలు పాడడానికి, వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళిపోవడానికి, అంతేనా? అంతేనా? పోనీ ఈవేళ ఉదయం ఎంతమంది ప్రార్థన చేశారు? ఈవేళ ఉదయం ప్రభా రాత్రి మీటింగ్ జరిగింది, ఈవేళ జరగాలి, రేపు జరగాలి, వాతావరణం, కరెంటు, సేవకులు అందరినీ మీ అధీనంలో ఉంచుకోవాలి. ఎంతమంది ప్రార్థన చేశారు? 3 చేతులు, 4 చేతులు, 5 చేతులు, 6 చేతులు, 7 చేతులు. మిగిలిన వాళ్ళు ప్రార్థన చేయలేదు. అంటే బైబిల్ చదవలేదు, ప్రార్థన చేయలేదు కదండి. ఒక ఆవిడ, ఒక పాస్టర్ గారు వచ్చి 23వ కీర్తన దీనికి చదవడం ఫ్యామిలీ ప్రేయర్లో 23వ కీర్తన. అప్పుడు కీర్తన గ్రంథంలో 23వ అధ్యాయం తీసిందాడు. తీస్తే అందులో నుంచి 100 రూపాయలకి అయితే బయటపడిందా? ఏం పడింది? 100 రూపాయలకి అయితే బయటపడిందంట. మీకు ఉన్నాలని పాస్టర్ గారు అన్నాడు. ఈ 100 కాగితం గురించి 6 నెలల నుంచి ఎదుగుతున్నాను నేను. ఈ 100 కాగితం గురించి 6 నెలల నుంచి ఎదుగుతున్నానని ఈవేళ బయటపడింది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బైబిల్ చదివి అబ్బా ఎంత మంచి విశ్వాసులు అండి మనోడు, ఎంత గొప్ప విశ్వాసులు. సో దావీదు మహారాజు అంటున్నాడు, నేను బైబిల్ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తాను. ఎందుకు ధ్యానం చేస్తానంటే, ధర్మశాస్త్రం నేను చదువుతుంటే, ధర్మశాస్త్రం నేను ధ్యానం చేస్తుంటే నాకు ప్రియముగా ఉంది. ఎలా ఉందంట? ప్రియముగా ఉంది నాకు అంటున్నాడు. సో ఒక విశ్వాసిగా, యేసు ప్రభు యొక్క విశ్వాసిగా నువ్వు మారిన తర్వాత, అంతకుముందు ఏవేవో నీకు ప్రియంగా ఉండొచ్చు, కానీ ఆయన మనకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఎలా ఉండాలి? మనకి ప్రియముగా ఉండాలి. నీకు ఎప్పుడైతే ప్రియముగా ఉందో అప్పుడు నువ్వు ధ్యానించడం మొదలు పెడతావు. సో ఈవేళ మనం నేర్చుకునేటువంటి పాఠం పేరు ధర్మశాస్త్రం గురించి. ధర్మశాస్త్రము రాజు చేతిలో పెట్టాడు యెహోయాదా. కీర్తనకారుడు అంటున్నాడు కదా, ధర్మశాస్త్రాన్ని నేను ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాను. నేను ఎందుకు ధ్యానం చేస్తున్నానంటే, ధర్మశాస్త్రము నాకు ప్రియముగా ఉన్నది. అర్థమైందా? జార్జ్ ముల్లర్ గారు తెలుసా? జార్జ్ ముల్లర్ ఆయన బైబిల్ ఎన్నిసార్లు చదివాడు తెలుసా? ఆయన బైబిల్ 200 సార్లు చదివాడు. ఎన్నిసార్లు అంటే 200 సార్లు. బిల్లీ గ్రహం గారు ఆయన ఎన్నిసార్లు చదివాడు బైబిల్? లెక్కలేదంట. ఆయన బైబిల్ ఎన్నిసార్లు చదివాడు అంటే లెక్కలేదన్నాడు ఆయన. జార్జ్ ముల్లర్ గారు 200 సార్లు చదివాడు. మీరు బైబిల్ ఎన్నిసార్లు చదివారు? ఎంతమంది చదివారు? ఒకసారి పూర్తిగా, 2 సార్లు పూర్తిగా, 3 సార్లు పూర్తిగా, ఒక చేరేసేది, 4 సార్లు పూర్తిగా, 5 సార్లు పూర్తిగా, 5 సార్లు పూర్తిగా. ధైర్యంగా చేయలేకపోతున్నారు. అంటే బైబిల్ చదవడంలో ఒక క్రమమైనటువంటి విధానం లేదు మనకి. మరి ఎందుకు బైబిల్ మన దగ్గర? బైబిల్ కావాలంటే నాకు కావాలి. ఇవాళ బైబిల్ పట్టుకొని గుళ్ళోకి రారు. ఇంటి దగ్గర బయలుదేరిన తర్వాత బైబిల్ పట్టుకొని అందరూ కనిపించేలాగా గుడికి రావాలి. కీర్తన పుస్తకం అందరికి కనిపించేలా గుడికి రావాలి. భార్య, భర్త, పిల్లలు కలిసి గుడికి రావాలి.
దాన్ని వీడియో తీసి మీ గ్రూప్లో పెట్టుకోండి. వాళ్ళు అర్థమవుతుందా? ఆదివారం భార్య, భర్త, పిల్లలు బైబిల్ చేతిలో పట్టుకోండి, కీర్తన పుస్తకం అందరి చేతిలో పట్టుకోండి, బైబిల్ పట్టుకోండి. ఆ ఫోటోని వీడియో తీసి మీ గ్రూప్లో పెట్టుకోండి. ఇవాళ బైబిల్ పట్టుకుని రావడానికి సిగ్గు. ఏమంటే భర్త పట్టుకురాడు, భార్యకి ఎత్తాడు, భర్త పెట్టు అక్కడికి తీసుకుంటానులే, ఇదో ప్యాషను. ఇక బైబిల్ లేకపోతే ఫోన్లోనే బైబిల్ కదా, ఫోన్లో అన్నీ ఉంటాయి, ఫోన్లో అన్నీ ఉంటాయి. అమ్మా బాబు, ఫోన్లో బైబిల్ చదవడం క్రమం కాదు. బైబిల్ దేవుడు మనకి ఇచ్చాడు, బైబిల్ చదువుతాం, బైబిల్ చదువు. సో కీర్తనకారుడు అంటున్నాడు కదా, నేను ధ్యానం చేస్తాను. ఎందుకు ధ్యానం చేస్తానంటే నాకు ప్రియముగా ఉంది. నేను చదువుతుంటే నాకు ప్రియముగా ఉంది, నాకు ఇష్టంగా ఉంది. కాబట్టి నేను ధర్మశాస్త్రాన్ని లేక బైబిల్ గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తానని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అర్థమైంది కదా? సో ధర్మశాస్త్రం రాజు చేతిలో పెట్టాడు యెహోయాదా. ఎందుకు రాజు చేతిలో పెట్టాడు అంటే ధర్మశాస్త్రం ప్రియమైనది, ధర్మశాస్త్రం ధ్యానించాలి. ధ్యానించినప్పుడు ఆ ధర్మశాస్త్రం ఏదేమిస్తుందో ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తాను. నెంబర్ వన్ బైబిల్ చదివితే మనకి ఏమి దొరుకుతుంది, బైబిల్లో ఉన్నటువంటి గొప్ప సంగతులు ఏమిటి, బైబిల్లో ఉన్న మహత్యం ఏమిటి, నేను కొన్ని సంగతులు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1 కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము నెంబర్ 1 బైబిల్ గ్రంథం ఎలాంటిదండి? అందరూ చెప్పండి గట్టిగా. యథార్థమైనది. పరిశుద్ధ గ్రంథం అని పేరు కదా. ప్రపంచంలో ఏ పుస్తకానికి ఈ పేరు లేదు. పరిశుద్ధ గ్రంథం ఒక్క బైబిల్ గ్రంథానికి మాత్రమే ఆ పేరు ఉంది, పరిశుద్ధ గ్రంథం. చాలా మంది ఈ పేరు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, ఆ పేరుని వేరే పుస్తకానికి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే బైబిల్ యథార్థమైనది. ప్రతి వారి చేతిలో యథార్థమైన గ్రంథం ఉండాలి, పరిశుద్ధ గ్రంథం ఉండాలి. మన ఇంటిలో ఉండాలి, మన చేతిలో ఉండాలి, మన మనసులో ఉండాలి. యథార్థమైనది. నెంబర్ 2 అక్కడే చదవండి, అదే వచ్చిన చదవండి. నెంబర్ 2 యథార్థమైనది. తర్వాత ఏమండి? అది ప్రాణమును తెప్పరలా చేయును యెహోవా శాసనము. నెంబర్ 2 ఒకటి యథార్థమైనది, రెండవది నమ్మదగినది. నమ్మదగిన పుస్తకాలు చాలా ఉన్నాయి, నమ్మదగని సంగతులు చాలా ఉన్నాయి. కానీ బైబిల్ గ్రంథం నమ్మదగినది. నమ్మచ్చు. ఆది కాండంలో జరిగింది, వ్రాయబడింది, నమ్మదగినది. ఆ తర్వాత చరిత్ర వ్రాయబడింది, నమ్మదగినది. రాజులు వచ్చారు, యాజకులు వచ్చారు, ప్రవక్తలు వచ్చారు. పాత నిబంధన అయిపోయింది, కొత్త నిబంధన వచ్చింది. యేసు ప్రభువు వచ్చారు, మన కొరకు ప్రాణం పెట్టారు, వ్రాయబడింది, నమ్మదగినది. ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు, నమ్మదగినది. నమ్మే సంగతులు బైబిల్లో ఉన్నాయి. నమ్మదగిన గ్రంథం బైబిల్ గ్రంథం. అందుకే ఏం చేయాలి? చదవాలి, ధ్యానం చేయాలి. నెంబర్ 1 ధర్మశాస్త్రం ఎలాంటిదండి? యథార్థమైనది. నెంబర్ 2 నమ్మదగినది. నెంబర్ 3 అట్లే చదువు. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. మధురమైనది అని లేదట? మధురమైనది 19వ అధ్యాయం 7వ వచనంలోనే తేనె కంటేను జుంటె తేనె కంటేను మధురమైనది అన్నాడు. అర్థమైందా? తేనె మధురంగా ఉండదా? ఉండలేదు. జుంటి తేనె రాయబడింది అక్కడే. తేనె మధురంగా ఉంటది. తేనె కంటే మధురమైనది జుంటి తేనె. ఆ రెండింటికంటే మధురమైనది ధర్మశాస్త్రం.
అమ్మా బాబు, ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం మధురమైనది. మరి అలాంటి మధురమైనటువంటి గ్రంథంలో నుంచి మాధుర్యాన్ని దేవుడు అన్నాడు కదా, మీరు తినండి, త్రాగండి, అనుభవించండి అంటున్నాడు దేవుడు. మాధుర్యం. తల్లిదండ్రులు, మీకు చదువు వస్తే బైబిల్ చదవండి, లేదంటే పిల్లలతో చదివించుకోండి. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన, అని చాలాసార్లు చెప్తానమాట. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన ఇంట్లో ఉండాలి. ఎంతమంది ఇళ్లలో ఉంటుంది కుటుంబ ప్రార్థన? 1, 2, 3 అంతేనా? మేము చెప్పెట్టుకోతాం, మేము చూడలేము, దానికి ఖర్చు అవ్వదు. కుటుంబ ప్రార్థన, పిల్లలతో బైబిల్ చదివించండి. ఒక పిల్ల బైబిల్, ఒక పిల్లడు ప్రార్థన, ఒక పిల్లడు చాపలేయడం, పుస్తకాలు తేవడం, ఇవన్నీ మా చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు అలవాటు చేసేవారు. కొట్టేస్తున్నాయి ఎవడే పని చేయకపోయినా. ఇప్పుడు కొడితే మనం కొడతారు. ఇప్పుడు పిల్లలు కొడతారు, తిరిగి మళ్ళీ మనమే కొట్టేస్తున్నారని ఏం లేదు. సో మధురమైనది మన ఇంట్లో ఉంచుకోండి, హృదయంలో ఉంచుకోండి. సో ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథం నెంబర్ 1 యథార్థమైనది, నెంబర్ 2 నమ్మదగినది, నెంబర్ 3 మధురమైనది, నెంబర్ 4 ఏడవ చదువు 19:7 కీర్తన గ్రంథం 19:7 చదవండి. యథార్థమైనది, అది ప్రాణమును కప్పడల్లా చేయును, నమ్మదగినది, బుద్ధిహీనులకు అది మనకు కావాల్సిన పాయింట్. యెహోవా ధర్మశాస్త్రము ఏం పుట్టిస్తాగా? ఎవరికే? ఎవరికండి? అది ఎవరైనా బుద్ధిహీనులు ఉన్నారా? నేను బుద్ధిహీనుని ఎవరు చెప్తాడు? బైబిలే చెప్పుద్ది. నేను బుద్ధిహీనురాలని ఎవరు చెప్పరు, కానీ బైబిల్ చెప్పుద్ది. వాక్యం వింటుండగా ఏం చెప్పుద్ది? రే, ఆ బుద్ధిహీనుడు నువ్వే, ఆ బుద్ధిహీనురాలు నువ్వే. బైబిలే చెప్పుద్ది. 2 చూడాలి అర్థం, అవునే కదా? సో ఇప్పుడు బుద్ధిహీనులు ఎవరైనా ఉంటే మన మీటింగ్ లో మీరేం చేయాలి? బైబిల్ చదవండి. ఏం చేయాలి? బైబిల్ చదవండి. బైబిల్ చదివితే ఏం పుట్టేస్తుంది? జ్ఞానము పుట్టేస్తుంది. జ్ఞానము. ఇంగ్లీష్లో ఏమంటారు జ్ఞానాన్ని? జ్ఞానము ఇంగ్లీష్లో ఏమంటారు? ఏమంటారు? చెప్పండమ్మా. నాలెడ్జ్, విజ్డమ్, నాలెడ్జ్. నాలెడ్జ్ ఈజ్ నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఈజ్ పవర్. నాలెడ్జ్ ఉన్నవాడు శక్తిమంతుడు. బైబిల్ నాలెడ్జ్ ఉన్నవాడు శక్తిమంతుడు, పవర్ఫుల్. వాడు పరలోకం పెడతాడు, పవర్ఫుల్. చంద్రమండలం మీదకి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు? ఏ సంవత్సరం? ఇదే నాలెడ్జ్. చంద్రమండలం మీదకి వెళ్ళిన వ్యక్తి ఎవరు? ఏ సంవత్సరం? ముగ్గురు చెప్పచ్చు. ఏ సంవత్సరం? ఏ దేశస్తుడు? 1961 1961 కదా. రష్యన్ దేశస్తుడు యూరి గగారిన్ అని అంతరిక్ష చంద్రమండలం వెళ్ళాడు. చంద్రమండలానికి వెళ్ళినప్పుడు పైనుంచి భూమిని చూస్తే, విన్నారా? పైనుంచి భూమిని చూస్తే భూమి ఎలాగ ఉందట? పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద సముద్రాలు, దేశాలు, ప్రజలు, చాలా విచిత్రంగా కనిపిస్తున్నాడు పైనుంచి భూమిని చూస్తే. అప్పుడు ఆయన మనసు అనుకున్నాడట, అసలు ఎలాంటి భూమిని సృష్టించిన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత నాలెడ్జ్ పర్సన్ అన్నాడట. అంటే నాలెడ్జ్. ఇప్పుడు దేవుడు ఏముంది? జ్ఞానవంతుడు. ఆ జ్ఞానంలో ఏముందంటే పవర్ ఉంది. అంత జ్ఞానవంతుడు ప్రపంచంలో, విశ్వంలో ఎవరు లేరు. అంత పవర్ఫుల్ దేవుడు కూడా ఎవరు లేరు. అంచేత
బైబిల్ చదవండి, ధ్యానం చేయండి. వాళ్ళు ఏమవుతారు? నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చిందంటే పవర్. సో బైబిల్ గ్రంథం చదివితే జ్ఞానము వస్తుంది. మూర్ఖుడు మంచివాడిగా తయారవుతాడు, మాట వినేవాడిగా తయారవుతాడు. మొద్దు అని పేరు పొందినవాడు తెలివైన వాడిగా పేరు పొందుతాడు. ఉద్యోగం రాదు అనుకునేవాడికి ఉద్యోగం వస్తుంది. వీడెందుకు పనికిరాడు అన్నటువంటి తల్లిదండ్రులు, బడిలో టీచర్స్, వాడు ఒకనొక టైంలో ఉన్నతమైన స్థానంలో ఉంటాడు. బైబిల్ చదివితే, ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేసి. కాబట్టి ధర్మశాస్త్రము జ్ఞానము గుర్తిస్తుంది, నాలెడ్జ్ ఇస్తుంది. నెంబర్ 5 అక్కడే 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. 19వ అధ్యాయం 8వ వచనం చదవండి. యెహోవా ఉపదేశములు ఏమండి నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును అన్నాడు. హ్యాపీగా ఉంటుందట బైబిల్ చదివితే. ఇది అనుభవించేవాడికి తెలుస్తుంది. అర్థమవుతుందా? అనుభవించేవాడికి తెలుసు కదా ఆ సంగతి. చదవడానికి ఏం తెలుస్తుంది? చదవడానికి తెలియదు, అనుభవించిన వాడికి తెలియదు. ఇప్పుడు బైబిల్లో ధ్యానం చేస్తే, చదివితే మన హృదయం, విచారంగా ఉన్న హృదయం ఏమవుతుందట? సంతోషంగా ఉంటుందట. కన్నీటిగా ఉన్న హృదయం బాధలు మర్చిపోయి సంతోష హృదయం అవుతుంది. విచారంతో ఉన్న హృదయం, కన్నీటితో ఉన్న హృదయం, నెమ్మది లేనటువంటి హృదయం, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నటువంటి ఆ హృదయం, నువ్వు బైబిల్ చదువు. దేవుడు ఎక్కడో చోట ఏదో వచ్చినంతో నీ మనసును సంతోషపరిచే ఒక మాట వచ్చిందని నీకు దేవుడు ఇస్తాడు. అప్పుడు నువ్వు సంతోషిస్తావు, ఆనందిస్తావు. నేను చాలా మందిని చూశాను. నేను విచారంతో ఉన్నవాడు బైబిల్ చదవరా అంటే, వాడు కష్టంగానో నష్టంగానో బైబిల్ చదివి ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం హ్యాపీగా బయటకు వచ్చేవాడు, కొంచెం ఆనందంగా బయటకు వచ్చేవాడు, సంతోషంగా బయటకు వచ్చేవాడు. అమ్మా, బైబిల్ చదవండి. పిల్లల చేత చదివించండి. చెత్త పుస్తకాలు చదువుతారు, పనికిరాని పుస్తకాలు చదువుతారు, అవునా? కథల పుస్తకాలు చదువుతారు. మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ధర్మశాస్త్రం బైబిల్ చదవండి. బైబిల్ సంతోషపరుస్తుంది. ఎన్ని పాయింట్లు చెప్పారు? 5. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6. 119:72 అన్ని కీర్తనలో ఉంటాను. 119:72 వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము ఏంటంటే ఎంతండి? చెప్పండి అందరూసారి. మేలు 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 కావాలా, కీడు కావాలా? మేలుని కోరుకుంటావా, కీడుని కోరుకుంటావా? దేవుడు ఆప్షన్ ఇచ్చాడు మనకి. దేవుడు ఆప్షన్ ఇచ్చాడు. నీకు మేలు కావాలా, కీడు కావాలా? కీడు కావాల్సిన బైబిల్ చదవ వదిలే. మేలు పొందాలంటే బైబిల్ చదువు. మేలు పొందాలంటే నువ్వు బైబిల్ చదువు. అమ్మా, పెద్ద ఖర్చేం కాదు. 240 రూపాయలు బైబిల్, లేకపోతే 300 రూపాయలు బైబిల్. నిజానికి 300 బైబిల్ రాదు, 300 బైబిల్ రాదు. అందుకే బైబిల్ సొసైటీ ఎంతో మంది మీరు కూడా ఇచ్చారేమో. బైబిల్ సొసైటీకి డోనర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ బైబిల్ ముద్రించి, ప్రజలు 1000 రూపాయలు అంటే వాళ్ళు కొనుక్కోలేరు కాబట్టి 700 మేము పెట్టుకుని 300 బైబిల్ వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే బైబిల్లో ఇన్ని మేళ్ళు ఉన్నాయి, బైబిల్లో ఇన్ని అద్భుతాలు ఉన్నాయి. అంచేత ప్రజలు కొనుక్కోవాలి, చదవాలి, వారు మేలు పొందాలి, పరలోకం చేరుకోవాలి. ఇది ఒక ఉద్దేశం. అందుకే బైబిల్ తలగంద పెట్టుకుని పడుకునేవాడు ఒకడు, ఆదివారం పట్టుకెళ్ళి బైబిల్ కిటికీలో ఈజీలో కూడా జ్ఞాపకం వచ్చినప్పుడు చూద్దాం. ఈ మధ్యన క్యాలెండర్లు వస్తున్నాయి. ఆ క్యాలెండర్లో ఒక రోజు చదువుతాం, ఒక రోజు అయిపోయింది, దగ్గర చదివేశాం.
30 రోజులకి 30 విషయాలు ఉంటాయి కదమ్మా. చదివేశాను, బైబిల్ అయిపోయింది. అది బాబా చదివేశాను. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. బైబిల్లో క్రమ పద్ధతిలో చదువు, క్రమమైన పద్ధతిలో బైబిల్ చదువు. ఇదిగో ఇన్ని మేళ్ళు ఉన్నాయి, ఇన్ని మేళ్ళు. ఎజ్రా తెలుసా మీకు? ఎజ్రా ఎలా తెలుసు? ఎజ్రా తెలుసా అండి? చుట్టమా పట్టమా? ఎలా తెలుసు మీకు? బైబిల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? బైబిల్లో? ఏమండి చూడండి, ఇక్కడే దినవృత్తాంతాల తర్వాత ఎజ్రా వచ్చారు. చూడండి, నేను జస్ట్ చూపిస్తానండి. 7వ అధ్యాయం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనం. ఈ ఎజ్రా ఆగండి. ఎజ్రా దేవుడైన యెహోవా అనుగ్రహించిన ధర్మశాస్త్రమునందు ఏం సంపాదించాడు? ప్రావీణ్యత సంపాదించాడు. ప్రావీణ్యత కలిగినటువంటి శాస్త్రి అన్నాడు. శాస్త్రి అంటే ఎవరంటే శాస్త్రం మీద పట్టున్నవాడు శాస్త్రి. అర్థమైందా? ఇప్పుడు మనం ఎవరినో శాస్త్రులు అంటాం. భారతదేశంలో శాస్త్రులు అంటే కేవలం బ్రాహ్మణిగా పేరు, కానీ మనం కూడా బ్రాహ్మణమే బైబిల్ గ్రంథం మీద పట్టుంటే. సో ఇప్పుడు ఎజ్రా ప్లస్ పక్కనే ఉంది ఎజ్రాకి. మీరు పట్టుకోవట్లేదు. ఎజ్రా చేతిలో ఏముంది? అది నా పాయింట్. అది ఎజ్రా చేతిలో ధర్మశాస్త్రం ఉంది. ఆ తర్వాత 10వ వచనం చదవండి. అక్కడే 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును, మళ్ళీ ఎజ్రా చేతిలో ఏముంది? ధర్మశాస్త్రం బైబిల్ ఉంది. 6వ వచనంలో ఎజ్రా చేతిలో బైబిల్ ఉంది. 10వ వచనంలో ఎజ్రా చేతిలో బైబిల్ ఉంది. 26వ వచనం చదువు. 26వ వచనం అక్కడే. నీ దేవుని ధర్మశాస్త్రము కానీ 25వ వచనం. ఎజ్రా నది అవతల ఉన్న అనంటూ కింద వచనాలు ఉన్నాయి. అక్కడ ఎజ్రా చేతిలో ధర్మశాస్త్రం ఉంది. 7వ అధ్యాయం 6వ వచనంలో ఎజ్రా ప్లస్ ఆయన చేతిలో ఉంది ధర్మశాస్త్రం. 10వ వచనంలో ఎజ్రా ప్లస్ ఆయన చేతిలో ఉంది ధర్మశాస్త్రం. 25వ వచనంలో ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రం. 21వ వచనంలో ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రం. ఇప్పుడు నెహెమ్యా గ్రంథానికి రండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయానికి రండి. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా శాస్త్రితో చెప్పగా, ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రం. ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రం. తర్వాత 2వ వచనం. సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రము. 5వ వచనం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పెను. ఎజ్రా ప్లస్ ధర్మశాస్త్రం. అర్థమైందా? ఎజ్రా ఎక్కడున్న పక్కనే ఉంది. ఒక పక్కన పెట్టి కూర్చోలే. పరిశీలన శాస్త్రి అయిపోయాడు. ఒక మాట చెప్తాను చూడండి. ఆనాడు ధర్మశాస్త్రం అంటే 100 కేజీలు, అవునా? ఇప్పుడు చిన్నదే, ఇంకా పోర్టబుల్. అప్పుడు ఎలాంటి పేపర్ మీద వ్రాయబడిన ఎంత పుస్తకం కాదు. బెరడు పాపిరస్ బెరడు మీద, చర్మపు కాగితాల మీద, సూదిగా ఉండేటువంటి పాడీలాగా ఉండే వాటిని తయారు చేసుకుని వాటితో రాశారు. 100 కేజీలు ఉండే ధర్మశాస్త్రం. ఎలా మోసుకెళ్ళేవారో, ఎలా చదివేవారో. ఇంత చిన్న బైబిలే మోసుకు రావడానికి బద్ధకం. ఎజ్రా పక్కన ధర్మశాస్త్రం, ఎజ్రాతో ధర్మశాస్త్రం. ఎందుకు అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం
ఏవేమి మానవులకి ఇవ్వడానికి దేవుడు పెట్టాడో అవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి 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 ఉన్నాయి. ఎన్ని చెప్పారు? మేళ్ళు 6 కదా, 7 భయ్యా, 6. నెంబర్ 7 ఫైనల్. నెంబర్ 7 కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు, ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు దేంట్లో ఆనందించాలి? దేంట్లో ఆనందించాలి? ఎంతసేపు? మరి దివారాత్రం ఫోన్లో ఆనందిస్తున్నావు, దివారాత్రము ఫోన్లో ఆనందిస్తున్నావు. కాసేపు నవ్వుతావు, కాసేపు మామూలుగా ముఖం పెడతావు, కాసేపు ఏదో ఫీలింగ్స్ ముఖంలో అలాగంతా వీడియో తీసి పెడితే బాగుంటుంది. రాత్రి 10, 11, 12, 1 గంట 2 గంటల దాకా ఫోన్లో ఆనందిస్తమే, ఫోన్లో ఆనందిస్తమే. నువ్వు ధన్యుడు, వాడు ధన్యుడుగా. ఈ వారాత్రము నువ్వు బైబిల్ చదువు, నిద్ర లేకపోయినా పర్లేదు, పొద్దున్నే లేవగానే సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నువ్వు రాత్రంతా ఫోన్ చూడు, 4 గంటలకు పడుకో, నిద్ర పడదు, పొద్దున్నే లేవగానే చిరాకు, పొద్దున్నే లేవగానే పరాకు, భార్యతో దెబ్బలాట, భర్తతో దెబ్బలాట, తల్లిదండ్రుల మీద అరుపులు, పిల్లల మీద అరుపులు, ఒకరినొకరు కేక. ఎందుకని? రాత్రి నీకు నిద్ర లేదు, చిరాకు వచ్చేసింది, మైండ్ అంతా కూడా చెదిరిపోయింది. ఫోన్ చూస్తే రేడియేషన్ లోపల ఉన్నటువంటి కణాలన్నింటినీ చెదరగొట్టేస్తుంది, చెదిరిపోతాయి. రేడియేషన్ ప్రమాదం. కొంతకాలానికి కళ్ళ ఇబ్బందులు వస్తాయి, చెవుడు వస్తుంది, గుడితనం వస్తుంది, క్యాన్సర్లు వస్తాయి. దాంట్లో ఆనందం లేదు, దాంట్లో గొడవలు, దెబ్బలాట్లు, చికాకులు, భయంకరమైన వ్యాధులు బారిన పడతాం. చాలా మంది అనుకుంటారు నేను 12 గంటల దాకా పడుకుంటాను అనుకుంటారు. 12 గంటల దాకా నువ్వు ఫోన్ చూసి పడుకుంటే 2 గంటలకు నిద్ర పడుతుంది, నీకు 2 hours పడుతుంది. మళ్ళీ మన తలలో ఉన్న కణాలన్నీ దగ్గరికి చేరి నిద్రకు ఉపక్రమించాలంటే 2 hours పడుతుంది. అంటే 12 నుంచి 2 గంటలకు పడుతుంది ఇప్పుడు నిద్ర. అది కూడా కనత నిద్ర పడుతుంది. ఏమానందం! బైబిల్ చదువు, యువరాత్రము చదువు, వాడు ఆనందం, సంతోషం, వాడు ధన్యుడు, వాడు ధన్యుడు. పరలోక ప్రాప్తి, వాడు ధన్యుడు. అర్థమైందా? ఇప్పటివరకు బైబిల్ చదవలేదేమో ఎవరైనా, లేదా అప్పుడప్పుడే చదువుతున్నారేమో. ఇప్పుడు రెగ్యులర్గా ప్రారంభించండి. ఆదికాండం ప్రారంభించండి, ఒక 2 అధ్యాయాలు చదవండి. కీర్తన ప్రారంభించండి, 2 అధ్యాయాలు చదవండి. కొత్త నిబంధనకు రండి, ఒక 2 అధ్యాయాలు చదవండి. ఎలాగో మీరు బైబిల్ చదివితే సంవత్సరంలో బైబిల్ పూర్తవుతుంది. నేను 8 సార్లు చదివాను. ఎన్నిసార్లు? 8 సార్లు చదివాను. ఇప్పుడు 9వ వస్తుంది, 9వ అయిపోతుంది త్వరలో. అంతేనా? పాఠం అయిపోయింది. అయిపోయింది పాఠం. ఇవాళ మనం నేర్చుకున్న పాఠం బైబిల్. బైబిల్ కీర్తనాకారుడు బైబిల్ చదివాడు, ధ్యానం చేశాడు. ఎందుకంటే ఆయనకు ప్రియముగా ఉంది. బైబిల్ చదివితే, ధర్మశాస్త్రాన్ని చదివితే నెంబర్ 1 యథార్థమైనది, నెంబర్ 2 నమ్మదగినది, నెంబర్ 3 నెంబర్ 4 నెంబర్ 5 నెంబర్ 6 నెంబర్ 5 7 ధన్యత, ధన్యత, ధన్యత. సో బైబిల్ అశ్రద్ధ చేయదు, బైబిల్ చదవండి, బైబిల్ ధ్యానం చేయండి. జీవితాన్ని వెలిగిస్తుంది, జీవితాన్ని వెలిగిస్తుంది. ఒక 2 ప్రశ్నలు వేస్తాను ఫైనల్గా, చెప్తారా? చెప్పరా? ఎవరైనా డాక్టర్లు చదువుతున్నారా? చదవకపోతారా? ఆపరేషన్ చేయాలంటే ఆ దగ్గర ఖచ్చితంగా ఒక వ్యక్తి ఉండాలి, దగ్గర ఒక వ్యక్తి ఉండాలి ఖచ్చితంగా. ఎవరుండాలి? మత్తుడాలి. ఎవరుండాలి? ఎనస్థీషియా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అతను లేకుండా ఆపరేషన్ చేయరు.
ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి నొప్పి తెలియకూడదు, ప్రాణం పోకూడదు. అంతే కదా? నొప్పి తెలియకూడదు, ప్రాణం పోకూడదు. ఆ మత్తు మందును కనుగొన్నది ఎవరు? అది నా ప్రశ్న. ఆ మత్తు మందు కనుగొన్నది ఎవరు? కాదు, దేవుడే. కాదు, దేవుడే. కానీ ఇప్పుడు ఒక మనిషికి ఇచ్చాడు జ్ఞానాన్ని. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు? పిల్లలు 6, 7, 8, 9 తరగతుల్లో జనరల్ నాలెడ్జ్ జీకే మత్తు మందు కనుగొన్నది ఎవరు? టైం పాటు చేయొద్దు, అయిపోయిందంటే చెప్పనా? ఎక్కడో చెప్పాను, సుబ్బారావు రాశాడు, తిరగేస్తున్నాడు. ఆయన చెప్పేలో కూడా నేను చెప్పాను, మీరు ఎవరు చెప్పలేదు కాబట్టి. జేమ్స్ సింప్సన్, ఆయన పేరేంటి? జేమ్స్ సింప్సన్, స్కాట్లాండ్ దేశస్థుడు. 1869 ఆ ప్రాంతంలో కనిపెట్టాడు ఆయన. సో ఇప్పుడు పేపర్ వాళ్ళు అడిగారు, ఏమంటే మీరు ఈ మందు ఎలా కనిపెట్టారు అని అడిగితే ఆయన చెప్పిన సమాధానం, ఆది కాండంలో దేవుడు ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేశాడు. గాఢ నిద్ర. నేను ఆ వచ్చినాన్ని పదే 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 చదివాను. నేను ఒక మనిషికి గాఢ నిద్ర ఎలా వస్తుంది? ప్రాణం పోకూడదు, నొప్పి తెలియకూడదు. ఆదాము గారికి గాఢ నిద్ర కలగజేసి పక్కన ఎముక తీసి అవమ్మగారిని తయారు చేశాడు. అవునే కదా? గాఢ నిద్ర ఎలా వస్తుంది అని నేను బైబిల్ చదివాను, ప్రార్థన చేసుకున్నాను, బైబిల్ చదివాను. దేవుడు నాకు ఈ జ్ఞానాన్ని ఇచ్చాడు. మత్తు మందు కనుగొని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ వేళ కూడా మత్తు మందు ఎప్పుడు కూడా అవసరమే. సో బైబిల్ చదివి మత్తు మందు కనుగొన్న శాస్త్రజ్ఞుడు జేమ్స్ సింప్సన్, స్కాట్లాండ్ దేశస్థుడు. అయిపోయింది. ఇంకొక అతను ఉన్నాడు. బల్బు ఎవరు కనుక్కున్నాడు? ఎవరండి? ఎలా కనుక్కున్నాడు? ఆయన కూడా ప్రశ్నించారు విలేకరులు, ఏమంటే మీరు లోకాన్ని ఇది ఎలా మీరు కనిపెట్టారు బైబిల్ అంటే? ఆయన అన్నాడు కదా, నేను బైబిల్ చదివాను. నేను దేవుడు వెలుగనుంది చదివాను. బైబిల్ నన్ను వెలిగించింది. నేను లోకాన్ని, అంత పవర్ ఉంది బైబిల్లో. చదవండి, బైబిల్ చదవండి, ప్రార్థనాపూర్వకంగా చదవండి, ధ్యానపూర్వకంగా చదవండి. దేవుడు మిమ్మల్ని వెలిగిస్తాడు, మనందరినీ వెలిగిస్తాడు. కుటుంబాల్లో నెమ్మది, కుటుంబాల్లో శాంతి, ఆనందాన్ని దేవుడిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన అందరి దీవెనకరంగా ఉంచి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. చక్కని వర్తమానం వినిపించిన సకారయ్య గారికి మన ప్రత్యేకండి. అందరూ ఒకసారి లేచి నిలబడితే ఒక కీర్తన పడుకుందాం. చాలాసేపు అయింది. సభలో